హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జూన్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక. ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా విద్యా బోధన చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలం సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం జూన్ నెలకు సంబంధించి జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు అన్నీ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో నిలిచిపోయి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ట్రెజరీ కార్యాలయాల నుంచి బిల్లుల ప్రక్రియ అనేది పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల కావాల్సి ఉంది అని అయితే అర్థము. అయితే ఈ క్రమంలో ఒక శుభవార్త ఏమిటనంటే పెన్షన్లకు సంబంధించి బిల్లులలో కదలిక అయితే వచ్చింది. సో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వేలాది బిల్లులు ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశను దాటుకుని తదుపరి కీలక దశ అయినటువంటి ఆర్బీఐ ఈ కుబేర్ వ్యవస్థలోకి అయితే ప్రవేశించాయన్నమాట. మరి మనం ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పేమెంట్ పెండింగ్ స్టేటస్ గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే కనిపిస్తోంది. మరి దీని అర్థం ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యొక్క ఈ-కుబేర్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకైతే జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది అని అయితే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల బిల్లుల పరిస్థితి పరిశీలిస్తే అక్కడ ఇంకా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఆ బిల్లులు ఇంకా పాత స్థితిలోనే అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఆగిపోయి ఉన్నాయి. సాధారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి లేదా సాంకేతిక కారణాల వల్ల ఒక్కొక్కరికి పెన్షన్ బిల్లులు ముందుగా ఆర్‌బీఐ వ్యవస్థలోకి వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఉద్యోగుల బిల్లులు ముందుగా వెళ్తూ ఉంటాయి. మనం గతంలో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో పెన్షన్ బిల్లులు ముందుగా ఆర్‌బీఐ ఈ-కుబేర్ వ్యవస్థలోకి వెళ్ళినప్పటికీ చివరి నిమిషంలో ఉద్యోగుల బిల్లులు కూడా అక్కడికి చేరుకొని అందరికంటే ముందుగా ఉద్యోగులకి జీతాలు జమైన రోజులే ఎక్కువగా ఉన్నాయి. మరి అయితే ఈ నెలలో ఉద్యోగులు ముందుగా జీతాలు జమ అవుతాయా? లేక పెన్షనర్స్‌కు ముందుగా నగదు జమ అవుతుందా? అనేది అప్పటికప్పుడు ఉండే నిధుల లభ్యతను బట్టి మరియు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి పెన్షన్ బిల్లులు ఆర్‌బీఐ చేతిలోకి వెళ్ళటం అనేది సానుకూలమైన అంశము. అయితే ఈ బిల్లులు మరి కొద్దిసేపట్లో లేదా ఈరోజు అర్ధరాత్రి లోపల బ్యాచ్ నంబర్స్ కేటాయించడం జరుగుతుంది. ఒక్కసారి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ పూర్తయితే రేపు ఉదయం 9 గంటల నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు ప్రారంభం కాగానే పెన్షన్లు మరియు జీతాల రూపంలో నగదు మీ బ్యాంకుల ఖాతాలలో జమ కావడం ఖాయమని అయితే తెలుస్తుంది. కాబట్టి రేపు ఉదయం నుంచి ఉద్యోగ మరియు పెన్షనర్స్ యొక్క మొబైల్‌కి జీతాలు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్‌లు వచ్చే అవకాశం మెండుగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే జూన్ నెల పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈ-కుబేర్ దశకైతే చేరుకున్నాయన్నమాట. పెన్షనర్లకు ఇది ఒక శుభవార్తగా పరిగణించవచ్చు. ఉద్యోగుల స్థితి టీచర్లు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులు ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే ఉన్నాయన్నమాట. ఇంకా కదలలేదు ఇవి. సాంకేతిక వివరాలు పెన్షన్ బిల్లుల ప్రస్తుత స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తుంది. అంటే పెన్షన్ బిల్లులకు సంబంధించి రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము నిధులను సమకూర్చినట్టుగా తెలుస్తోందన్నమాట. ఇక రేపు ఉదయం 9 గంటల తర్వాత ఎప్పుడైనా సరే నగదు జమ అయ్యే ప్రక్రియ పూర్తిగా అవుతుందన్నమాట. బ్యాచ్ నంబర్స్ బిల్లులకు బ్యాచ్ నంబర్ కేటాయింపు ప్రక్రియ త్వరలోనే అంటే ఈరోజు అర్ధరాత్రిలోపు బ్యాచ్ నంబర్‌లు గనుక పూర్తి స్థాయిలో వచ్చినట్లయితే ఇవి పేమెంట్ జరగడానికి చివరి దశ కాబట్టి బ్యాచ్ నంబర్స్ వచ్చిన వెంటనే బిల్లులు క్రెడిట్ అవుతాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ల చెల్లింపుల తుది దశకు చేరుకుంది. పెన్షనర్లకు సంబంధించి బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈ-కుబేర్ సిస్టమ్‌లోకి వెళ్ళగా ఉద్యోగుల బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. అయినప్పటికీ రేపు ఉదయం 9 గంటల నుండి పెన్షన్లు మరియు జీతాలు క్రమంగా అందరికీ ఖాతాల్లోనూ జమ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం అయితే స్పష్టం చేస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి.
కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.